హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు ఉపవిష్ట కోణాసనము. ఈ ఉపవిష్ట కోణాసనంలో ఎన్నో రకాలుగా ఉపవిష్ట కోణాసనము ఉంది. దాంట్లో మనము బోల్సర్పై కూర్చొని కాళ్ళని ఆకాశంలో పెడుతూ ఉపవిష్ట కోణాసనం చేయబోతున్నాము. ఈ ఆసనం చేసే ముందు కొద్దిగా వార్మప్ చేసినట్టు అయితే మంచిది. ఈ ఆసనంలో మన హ్యామ్స్ట్రింగ్ కండరంపై ప్రభావం పడుతుంది. అలానే నావాసనం లాగా వీపుని నిటారుగా చేసి మనము పెట్టాలి. కొద్దిగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా బోల్సర్పై కూర్చోండి లేదా బోల్సర్ని తీసివేసి కూర్చోండి. అలా కూర్చొని కాళ్ళని సూటిగా పెట్టేసి కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేద్దాము. చాలా మటుకు ఆసనాలలో బోల్సర్ మనకు కంఫర్టబుల్ సిచ్యుయేషన్ని తీసుకొస్తుంది. ఇలా కుడి కాలుని పైకి పెట్టండి. కొంత సమయం పాటు ఉండండి. కుడి కాలులో, కుడి తొడలో, కుడి కాడులో ఉన్న అన్ని కండరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించి దాని తర్వాత కిందికి తీసుకొని రావాలి. అదేవిధంగా ఎడమ కాలుని కూడా పైకి పెట్టండి. కాళ్ళ వేళ్ళని బిగిస్తూ కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత కాలుని కిందికి చేద్దాము. కాళ్ళని కావాలంటే షేక్ చేసుకోండి. అలా చేసిన తర్వాత మనము ముందుగా బద్ధకోణాసనం చేయబోతున్నాము. బోల్సర్ని తీసివేసి ఇలా బద్ధకోణాసనంలో మనము కాళ్ళని ఆడించుదాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా బద్ధకోణాసనంలో కొంత సమయం పాటు కాళ్ళని ఆడిస్తూ ఉండాలి. తొడలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. నడుములలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత మనము వీపుని, స్పైన్ని వార్మప్ చేసుకుందాము. సుఖాసనంలో కూర్చోండి. వీపుని ఆర్చ్ చేయండి, రౌండ్ చేయండి, ఆర్చ్ చేయండి, రౌండ్ చేయండి. ప్రతిసారి మార్జరీ ఆసనం చేయాలని చెప్పి మోకాళ్ళపై వెళ్ళకుండా ఇలా కూర్చొని కూడా మనము మార్జరీ ఆసనాన్ని చేయవచ్చు. దాని తర్వాత మనము ఒక కాలుని సూటిగా పెట్టాలి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతాము. అన్ని కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ కాలు కింద ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ అలానే ఉండండి. అదేవిధంగా రెండో కాలుని కూడా స్ట్రైట్గా పెట్టాలి. మడమల కింద ఈ భాగంలో కష్టంగా అనిపిస్తే మ్యాట్పై కూర్చోవచ్చు. అయితే పృష్ఠ భాగాలని వెనకాలకి తీసుకెళ్ళి ఇలా మ్యాట్పై కూర్చోవాలి. అయితే పృష్ఠ భాగాలు కింద ఉన్నాయి కదా, కాబట్టి ఇక్కడ మనము బోల్స్టర్ని పెట్టి దాని తర్వాత ఇలా కూర్చోవచ్చు. తొడల కింద కంఫర్టబుల్గా అనిపిస్తుంది. వీపుని నిటారుగా చేయండి. దాని తర్వాత ఇలా బెండ్ అవ్వండి. కొంత సమయం పాటు కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ పృష్ఠ భాగాలను కింద ప్రెస్ చేస్తూ ఈ విధంగా ఉండాలి. నెమ్మదిగా మోచేతులని వెనకాలకు చేస్తూ తలని కిందికి చేసి
ఈ విధంగా ఆసనంలో ఉండండి. ఈ యొక్క ఆసనం ద్వారా మన తొడ కింది కండరాలపై, తొడ వెనకాల ఉన్న కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ తలని బాగా కిందికి చేయండి. అలా చేసి నెమ్మదిగా పైకి రావాలి. ఇప్పుడు ఒకసారి మనము నావాసనం చేద్దాము. ఇలా కింద కూర్చోండి. ఛాతిని వీపుని పైకి అనాలి. అలా అని ఈ విధంగా కాళ్ళని పైకి లేపుతాము. ఈ కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఛాతిని వెనకాలకి చేసి ఇలా ఉండండి. ఇక్కడ ముఖ్యంగా మనము కాళ్ళపై కాదు వీపుపై పడే ప్రభావాన్ని గమనిస్తున్నాము. ఇది కూడా కష్టంగా ఉంటే కాళ్ళని ఇలా పెట్టేసి ఇలా ఛాతిని పైకి అనండి. ఇక్కడ ఛాతిని పైకి అంటూ గుండెని ఇలా వెడల్పుగా చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. దాని తర్వాత ఈరోజు చేసే ఉపవిష్ట కోణాసనం మనము చేద్దాము. బోల్సర్పై కూర్చొని కాళ్ళ పాదం యొక్క వేళ్ళని ఇలా పట్టుకోవాలి. పట్టుకొని ఈ కుడి కాళ్ళని కుడివైపు చేద్దాము. మోచేతిని బెండ్ చేయండి. కొంత సమయం పాటు ఉండి కిందికి వచ్చి ఎడమ కాళ్ళని కూడా అలా చేద్దాము. ఇప్పుడు రెండు కాళ్ళని పైకి లేపాలి. మోచేతులని బెండ్ చేయాలి. ఛాతిని బాగా పైకి తీసుకెళ్ళాలి. గట్టిగా వేళ్ళని పట్టుకోవాలి. ఇక్కడ వెనకాల పడకూడదు. మోకాళ్ళని బెండ్ చేయకూడదు. ఛాతిని లోపలికి అస్సలు చేయకూడదు. చేతులని ఇలా బెండ్ చేయండి. కాళ్ళని ఇంకా పైకి తీసుకెళ్ళవచ్చు. ఎక్కడ ఏమి ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా కిందికి రావాలి. ఈ ఆసనం చేసేటప్పుడు మన దృష్టి ఒక బిందుపై పెట్టి ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. ఈ ఆసనం చేసేటప్పుడు మనము మోచేతులని బెండ్ చేస్తూ ఈ ఆసనం చేయాలి. చాలామంది వ్యక్తులు వీపుని ఇలా గూని చేసి ఈ విధంగా ఆసనాన్ని చేస్తారు. ఇలా ఆసనం చేయడం వలన వెనకాల పడిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలానే కాకుండా ఇలా మీరు తప్పు అలైన్మెంట్తో ఆసనం చేయడం వలన ఆసనంతో వచ్చే బెనిఫిట్స్ కూడా మనకు కలగవు. ఇప్పుడు ఈ యొక్క ఆసనం మనం మళ్ళీ చేద్దాము. ఒక కాల్ని పైకి లేపండి, మోచేతిని బెండ్ చేయండి. రెండో కాల్ని పైకి లేపండి, మోచేతిని బెండ్ చేయండి. కాళ్ళని సూటిగా చేస్తూ ఉండండి. కాళ్ళని వెడల్పుగా కూడా చేయవచ్చు. మోచేతులని బెండ్ చేస్తూ ఉండాలి. అయితే కాళ్ళని వెడల్పుగా చేయమన్నామని మరీ వెడల్పుగా చేయకుండా ఎంత వెడల్పుగా చేస్తారో అంత పైకి కూడా తీసుకెళ్ళండి. దృష్టిని ఒకవైపు పెట్టి పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ ఛాతిని మాత్రం ముందుకి అనాలి. అలా చేసి కిందికి వచ్చేయండి. కొన్నిసార్లు మనకు మోచేతులలో మోకాళ్ళల్లో పెయిన్ వచ్చినట్టుగా అనిపించవచ్చు. పర్వాలేదు. బ్యాక్లో ఛాతీలో పట్టేసినట్టుగా అనిపించవచ్చు. పర్వాలేదు. దానికి మీరు మంచి వార్మప్ చేయాలి. కావాలంటే కాళ్ళని రిలాక్స్ చేయండి. రిలాక్స్ చేయడానికి కూడా ఈ విధంగా కదిలించవచ్చు. చేతులని కూడా కదిలించండి. ముందుగా ఒకసారి మనము ట్విస్ట్ చేద్దాము. పొట్ట కండరాలను లోపల బిగిస్తూ కుడివైపు ట్విస్ట్ చేయండి.
అదేవిధంగా ఎడమవైపు కూడా మనము ట్విస్ట్ చేద్దాము. అలా చేసి సెంటర్కి వచ్చేసి ఈసారి మనము ఫార్వర్డ్గా బెండ్ అయిపోవాలి. సుఖాసనంలో కాళ్ళని పెట్టేసి ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోదాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఉపవిష్ట కోణాసనము. ఉపవిష్ట కోణాసనము మన కాళ్ళ కండరాలు, తొడ కండరాలపై బాగా తీవ్రంగా ప్రభావం పడేలాగా చూస్తుంది. దీనికి కావలసిన వార్మప్ చేసి దాని తర్వాత ఈ యొక్క ఆసనం మనం చేద్దాము. ముందుగా మనము బద్ధ కోణాసనంలో కాళ్ళని తీసుకెళ్ళాలి. బోల్స్ని పక్కకు జరిపేసి కాళ్ళని బద్ధ కోణాసనంలో పెట్టండి. అలా పెట్టేసి పాదాలని బాగా ఆడించాలి. ఆడించుతూ తొడలల్లో ఎలా అనిపిస్తుందో, కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడ కండరాలు, గుహ కండరాలు, నడుము కండరాలలో ఫ్లెక్సిబిలిటీని ఇక్కడ పెంచాలి. ఉపవిష్ట కోణాసనము కేవలము హ్యామ్స్ట్రింగ్ కండరంపై కాకుండా ఉపవిష్ట కోణాసనంలో మన నడుము కండరాలపై కూడా బాగా ప్రభావం పడుతుంది. అందుకే ఈ యొక్క ఆసనాన్ని మనం చేస్తున్నాము. ఇలా కాళ్ళని పెట్టేసి మనము ఫార్వర్డ్గా బెండ్ అవుదాము. మోచేతులను దూరంగా చేస్తూ ఇలా కొంత సమయం పాటు ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. కొంత సమయం పాటు అలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా పైకి రావాలి. ఇప్పుడు మనము కుడి కాలుని అలానే పెట్టేసి ఎడమ కాలుని వజ్రాసనంలో తీసుకెళ్ళి కుడి కాలుని సూటిగా స్ట్రైట్ చేద్దాము. కుడి కాలుని కుడివైపు తీసుకెళ్ళండి. రెండు చేతులని పైకి తీసుకెళ్ళి ఫార్వర్డ్గా బెండ్ అవుదాము. తొడ కింద ఉన్న కండరంపై ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా పైకి రావాలి. ఎడమ కాలుని స్ట్రైట్ చేసి కుడి కాలుని అలానే పెట్టేసి మళ్ళీ కుడివైపు కూడా ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. నెమ్మదిగా పైకి వచ్చేసి ఇప్పుడు మనము మోకాళ్ళపై వెళ్ళిపోయి వజ్రాసనంలో కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళని ఇక్కడ కొద్దిగా రిలాక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒకదాని తర్వాత ఒకటి రెండు కాళ్ళని స్ట్రైట్ చేసి కూర్చుందాము. కుడి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ కాలుని ఆకాశంలో గాలిలో పైకి తీసుకెళ్ళండి. కాలుని గాలిలో కొద్దిగా పైకి తీసుకెళ్ళండి. లీన్ వెనకాల లీన్ అవ్వకూడదు. ఇలా కొంత సమయం పాటు ఉండండి. నెమ్మదిగా కాలుని కింద పెట్టేసి రెండో కాలుని పైకి చేద్దాము. ఇలా కొంత సమయం పాటు ఉండి కిందికి వచ్చేసేయాలి. ఇప్పుడు మనము బోల్సర్ నావాసనం చేద్దాము. మోకాళ్ళని ఫోల్డ్ చేసి నావాసనంలో కాళ్ళని పైకి చేయండి. ఇక్కడ ఛాతిని బాగా పైకి అనాలి, పొట్టని బాగా బిగించాలి. ఒకవేళ ఇది కష్టంగా ఉంటే కేవలం పాదాలని కింద పెట్టండి. ఇలా కాళ్ళని కింద పెట్టి కూడా ఇలా నావాసనంలో కావాల్సిన ప్రిపరేషన్ చేయవచ్చు. ఇక్కడ గడ్డాన్ని పైకి అనండి, ఛాతిని బాగా విస్తరించండి, గుండెని పైకి అనండి.
పొట్టని లోపటికి అనాలి. ఈ యొక్క ప్రక్రియ మనకు చాలా ఇంపార్టెంట్. ఇలా కొంత సమయం పాటు ఉండి బయటికి వచ్చేసేయండి. ఇప్పుడు బోల్సర్పై కూర్చుందాము. కాళ్ళ వేళ్ళని మన చేతుల వేళ్ళతో పట్టుకోవాలి. ఇప్పుడు కుడి కాలుని కుడివైపు పైకి చేయండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ అలానే ఉండండి. కాల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ కుడి కాలుని కింద పెట్టేసి ఎడమ కాలుని పైకి చేద్దాము. మోచేతిని బెండ్ చేయండి, కానీ కాలు మాత్రం బెండ్ అవ్వకూడదు. కిందికి వచ్చేసి ఇప్పుడు రెండు కాళ్ళని ఒకటేసారి పైకి లేపుదాము. ఇదే ఉపవిష్ట కోణాసనము. కాళ్ళని దూరంగా చేస్తూ కాళ్ళ వేళ్ళని పట్టుకుంటూ ఉండాలి. మోచేతుల్ని కొద్దిగా బెండ్ చేయండి. కాళ్ళని బాగా పైకి లాగాలి. భుజాలని రిలాక్స్గా పెట్టాలి, బెండ్ చేయాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి కిందికి వచ్చేసేయండి. మళ్ళీ చేద్దాము. పైకి వెళ్ళండి. ఈసారి ఈ విధంగా పైకి వెళ్ళినప్పుడు మోచేతులని బెండ్ చేస్తూ ఉండండి. ఛాతిని బాగా పైకి అనాలి. గడ్డాన్ని కూడా పైకి చూసి దృష్టిని ఒక బిందుపై కేంద్రీకరించి పెట్టండి. శ్వాస దీర్ఘంగా తీసుకోవాలి, దీర్ఘంగా వదిలేయాలి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగండి. అలా లాగుతూ పెట్టండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కాళ్ళని కిందికి తీసుకొని రావాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఉపవిష్ట కోణాసనం. ఈ ఆసనాన్ని మనం బోల్స్టర్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ల కండరాలపై అలాగే తొడ కండరాలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. భుజ కండరాలు, వీపు కండరాలు బాగా బలపడతాయి. అలాగే శరీరంలో బ్యాలెన్స్ అండ్ ఫోకస్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. వీటన్నిటితో పాటు తొడ లోపలి భాగంలో ఉన్న కండరాల ఫ్లెక్సిబిలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనము రిలాక్స్ అవ్వచ్చు. మోకాలని ఇలా ప్రెస్ చేసి దగ్గర తెచ్చేయండి. కుడివైపు ట్విస్ట్ అవుదాము. కుడివైపు ట్విస్ట్ అవుతూ కొంత సమయం పాటు ఉండండి. అలానే ఎడమవైపు కూడా ట్విస్ట్ అవ్వండి. వీపుని రౌండ్ చేయకుండా బ్యాక్ని స్ట్రైట్ చేస్తూ ఈ ఆసనం చేయాలి. అయితే వీపుపై కూడా కొద్దిగా ప్రెషర్ పడుతుంది. అందుగురించి ఇలా ట్విస్టెడ్ ఆసనాలను కూడా చేస్తున్నాము. చేసి దాని తర్వాత నార్మల్గా సుఖాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోతాము. ఇలా కౌంటర్ చేయడం వల్ల కాళ్ల కండరాలు, భుజాల కండరాలు, వీప్ కండరాలు, తొడ కండరాలు బాగా స్ట్రెచ్ అయి రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు వెనకాల పడిపోకూడదు. ఛాతిని బాగా లేపాలి, తొడలను దూరంగా చేయాలి, మోచేతులని బెండ్ చేయాలి, అప్ కాళ్ళని లాగాలి. ఈ విధంగా చేస్తూ ఈ ఆసనాన్ని మనం శరీరాన్ని ఎంగేజ్ చేస్తూ ఆసనాన్ని చేస్తే చాలా మంచిది. ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు దృష్టిపై కూడా మనం ధ్యానం కేంద్రీకరించాలి. పొట్టని లోపలికి బిగించాలి. వీపుని ఇలా గూనిగా చేయరాదు. ఎవరికైతే బ్యాలెన్స్ అనేది లేదో అలాంటి వాళ్ళు ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. సో చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రలో ఉపవిష్ట కోణాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.